వెల్కమ్ టు అనదర్ వీడియోస్ మా బ్రోస్. సో ఈరోజు వీడియో ఏంటంటే 2019 డాజ్ చార్జర్ అనమాట. సో ఈ కారు మన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఎక్కువ చూస్తుంటారు, పాల్ వాకర్ తోలుతూ ఉంటాడు. సో ఈ కారులో విశేషాలు ఏంటంటే దీనికి 6 సిలిండర్లు ఉంటాయి. మామూలుగా అయితే 4 సిలిండర్లు, దీనికి 6 సిలిండర్లు. 6 సిలిండర్లు ఉండడం వల్ల ఏముంది లాభం అంటే ఇది 4 సిలిండర్లు ఉన్నదానికైనా ఇంకా స్పీడ్ పోతుంది. బొక్క ఏంటంటే ఇది పెద్దగా మైలేజ్ ఇది. సో దీని విశేషాలు వస్తే దీని ఇంజిన్ కెపాసిటీ ఒక 3.6 లీటర్స్ అనమాట. మన ఇండియాలో అయితే అన్ని మాన్యువల్స్ ఉంటాయి, ఈ మధ్యన ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇక్కడ యూఎస్లో అన్నీ నీకు ఆటోమేటిక్సే ఉంటాయి. అండ్ దీని వీలింగ్ పరంగా వస్తే ఇది రివర్స్ వీల్ డ్రైవ్ అనమాట. మామూలుగా అయితే ఫార్వర్డ్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అన్నీ ఉంటాయి మనకు. సో ఇది రివర్స్ వీల్ డ్రైవ్ అంటే వెనకాల టైర్ తిరుగుతుంది మనం యాక్సిలేటర్ దొక్కితే. సో ఇదన్నమాట కారు విశేషాలు. సో లోపల చూద్దాం ఒకసారి ఏముందో. చూసారా ఎట్టుందో డాజ్ చార్జరు. సో ఇది ఒక 60,000 మైలు తిరిగిందనమాట ఈ కారు ఆల్రెడీ. ఏముండదు, జస్ట్ బ్రేకు అండ్ యాక్సిలరేటర్ ఉంటుంది అంతే. సో చూడండి గేర్ ఏముండదు, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ ఉంటుంది. బ్రేక్ నొక్కి డ్రైవ్ మోడ్లో పెట్టుకొని తొక్కడమే. తొక్కితే ఇది మినిమం పోతుంది 120-140 మైల్స్ పర్ అవర్ మ్యాక్సిమం. అంటే మనకు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు లైక్ 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అనమాట. సో 1 × 1.6 చేయాలా కిలోమీటర్స్కి. సో ఇది 140 అంటే ఇంచుమించు నాకు తెలిసి 200 పైన పోతుంది కిలోమీటర్ స్పీడ్లో. ఏముండదు, 4 సీట్లు, వెనకాల 3, ముందర 2 అంతే, పోవడమే తొక్కుంటూ. సో దీన్ని ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం ఎలా అవుతుందో. దీని సౌండ్, దీని ఒక హార్స్ పవర్ మనం టెస్ట్ చేద్దాం ఈరోజు. ఇదిగోండి మా బ్రోస్, మనం కార్ ఎక్కాము. సో ఇప్పుడు ఇది ఎంత స్పీడ్ పోతుంది, ఎలా పోతుంది చూద్దాము కార్లో. లుక్. సో ఇదన్నమాట, బ్రేక్ మీద కాలు పెట్టామా, దీన్ని బట్టి డ్రైవ్ మోడ్లో పెట్టామా. తొక్కడమే. సో ఆర్పిఎం పిచ్చిగా లేస్తుంది అనమాట తొక్కితే. చూడండి, సో నిన్నరా